గత 5 సంవత్సరాలు 2019 నుండి 2024 వరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం పట్ల, రైతుల పట్ల మీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఒక్కసారి మననం చేసుకోండి, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా దివాళా తీయించేటువంటి కార్యక్రమాలు చేసుకున్నావు, ఆనాటికి అమల్లో ఉన్నటువంటి పథకాలను ఏ విధంగా అటకెక్కించావు, ఆర్బీకే కేంద్రాలు అనేటువంటి రైతు భక్షక కేంద్రాలను సృష్టించి గ్రామ సీమల్లో రక్తాన్ని చెమటగా మార్చి పంట పండించినటువంటి రైతాంగాన్ని దోచుకోవడానికి నీ దోపిడీ ముఠాలని ఆయా ప్రాంతాల్లో నియమించుకొని నీ తాడేపల్లి రాజప్రసాదానికి కమిషన్లు చేరే విధంగా ఏ విధమైనటువంటి విధానాలు నీ ప్రభుత్వంలో అమలు జరిగినాయి ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి అడుగుతా ఉన్నా. తమరి ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసినటువంటి రైతుల పరిస్థితి ఏమిటి? ఓపెన్ మార్కెట్ ను కూడా క్లోజ్ చేయించి ఎక్కడా కూడా రైతులు ఒక కాంపిటేటివ్ ధరకి అమ్ముకునే దానికి అవకాశం లేకుండా తప్పనిసరి పరిస్థితుల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రికమెండ్ చేసి పంపించినటువంటి ధాన్యాన్ని నీ సివిల్ సప్లైస్ ఎఫ్సిఐకి ఇచ్చేటువంటి డబ్బుల ద్వారా కొనుగోలు చేయించినటువంటి ధాన్యాన్ని రైతాంగానికి ఏ విధంగా డబ్బులు చెల్లించావు? ఒక క్వింటాల్ కి వచ్చేసి 225 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో రైతు దగా పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అని నీ పార్లమెంటు సభ్యుడు, వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడలేదా? కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి లెక్కలు తీసి అది వాస్తవం అని చెప్పేసి రైతాంగానికి చూపించలేదా? ఆ 225 రూపాయలు తక్కువ ఇచ్చే డబ్బులు కూడా దాన ధర్మం ఇచ్చినట్టు గతంలో ఈ ప్రభుత్వ పరమైనటువంటి రక్షణ చర్యలు తీసుకోకముందు ఏ విధంగా అయితే దళారులు, దోపిడీదారులు, వ్యాపారులు రైతాంగాన్ని మోసం చేశారో అదే పద్ధతిలో 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఆ రైతాంగాన్ని తిప్పి దాన్ని అమ్మిన తర్వాత 5-6 మాసాలకి నువ్వు డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి. ఆఖరికి గత సంవత్సరం నువ్వు సేకరించినటువంటి ధాన్యం డబ్బులు రైతాంగానికి చెల్లించకుండా నువ్వు వెళ్తే మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 1674 కోట్ల రూపాయల్ని ఎన్ని కష్టాలున్నా రైతాంగానికి చెల్లించినటువంటి విషయం మర్చిపోయావా? అది రైతాంగం మర్చిపోయి ఉంటారు, లేదా రైతాంగాన్ని అది మరిపించాలి అనుకుంటున్నావా? రైతు ద్రోహిగా నువ్వు నీ ప్రభుత్వం రైతాంగానికి దగ్గర ధాన్యం కొనుగోలు చేసి 4 మాసాలు 5 మాసాలు డబ్బులు ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతే ఆ బకాయిలు మొత్తాన్ని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద వార్ పుట్టింగ్ లో వాటిని సమకూర్చి చెల్లించినటువంటి పరిస్థితి. నువ్వు రైతుల గురించి మాట్లాడతావు, వ్యవసాయం గురించి మాట్లాడతావు.